చక్రి, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం జమ్మూలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అక్కడ ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఏంటి అక్కడ యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి? భోగి, మనం రాత్రి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. జమ్మూ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. అలాగే డ్రోన్ దాడులు జరిగాయి. రాత్రి క్షిపణి దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి. సో రాత్రి 2 విఫలయత్నాలు చేసింది. అర్ధరాత్రి ఒకసారి, తెల్లవారుజామున ఒకసారి, 2 సార్లు పాకిస్తాన్ విఫలయత్నం చేసింది జమ్మూ ఎయిర్పోర్ట్ మీద. అయితే జమ్మూ ఎయిర్పోర్ట్ పూర్తిగా డిఫెన్స్ ఆధీనంలో ఉండడంతో ప్రస్తుతం వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎన్ఎస్జీ కూడా లోపల ఉంది. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ప్రస్తుతం జమ్మూ హైవే మీద ఉన్నాం మనం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు రద్దీగా ఉండేటటువంటి ఎయిర్పోర్ట్ 2 రోజుల నుంచి జమ్మూ ఎయిర్పోర్ట్, జమ్మూ ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ కావడంతో పూర్తిగా పోలీసులు అలాగే దళాల ఆధీనంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నిన్న రాత్రి 2 సార్లు దాడి జరిగింది. మన డిఫెన్స్ సిస్టమ్ S-400 సిస్టమ్ పూర్తి స్థాయిలో పనిచేసిందని చెప్పొచ్చు. మన బార్డర్ని సెక్యూర్ చేయడంలో కావచ్చు, ఎయిర్పోర్ట్ని సెక్యూర్ చేయడంలో కావచ్చు, వచ్చిన వాటిని వచ్చినట్టు నిర్వీర్యం చేసింది. వాటన్నిటిని కూడా గాల్లోనే తునాతునకలు చేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం రాత్రి నుంచి కూడా. సో మన డిఫెన్స్ సిస్టమ్ 100% పర్ఫెక్ట్గా పనిచేసి మనందరినీ కూడా కాపాడిందని చెప్పుకోవచ్చు. ఒక రక్షణ కవచంగా నిలిచింది. అదే జమ్మూ ఎయిర్పోర్ట్ విషయంలో కూడా జరిగింది. జమ్మూ ఎయిర్పోర్టే కాదు, జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సివిలియన్ ఇళ్ల మీద కూడా దాడులు జరిగాయి. ఆ ఇళ్లు కూడా కొన్ని దెబ్బతిన్నటువంటి పరిస్థితి. రాత్రి జమ్మూ ప్రజలందరూ కూడా బిక్కుమంటూ గడిపినటువంటి పరిస్థితిని, ఒక కాళరాత్రిని చూశారు. అంటే ఏమి జరుగుతుందో, ఏ క్షణం ఏం జరుగుతుందో, ఏమి జరగకపోయినప్పటికీ కూడా ఒక భయం అనేది ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరిలో కూడా భయం ఉంది. అలాంటిది డైరెక్ట్గా ఎదుర్కొన్నటువంటి జమ్మూ అలాగే ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజల పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా గడిపినటువంటి పరిస్థితి. ఎప్పుడూ కూడా పర్యాటకులతో, జమ్మూ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, పర్యాటకులతో కళకళలాడుతూ ఉండేటువంటి ప్రదేశాలు. గత కొద్ది రోజులుగా ఇక్కడ పర్యాటకులు లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. జమ్మూ ఎయిర్పోర్ట్కి 2 సార్లు దాడి జరిగింది, విఫలయత్నం చేసింది పాకిస్తాన్. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కూడా వచ్చి సందర్శించబోతున్నారు. ఇక్కడికి వచ్చి చూసి పరిస్థితిని పర్యవేక్షించబోతున్నారు ఆయన. అలాగే దీని మీద ప్రస్తుతం పూర్తిగా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. జమ్మూ నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి సెక్టర్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం భారీగా షెల్లింగ్ జరిగింది రాత్రి. ఈవెన్ పూంచ్ సెక్టర్లో ఇప్పటికీ జరుగుతుంది, ఉరీ సెక్టర్లో ఇప్పటికీ షెల్లింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ పదే కవింపు చర్యలు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. అమాయకుల ప్రాణాలను గురిపెట్టి వాళ్ళు దాడి చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జమ్మూలో సిటీ అంతా కూడా మనం ఇక్కడ వచ్చే దారిలో ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ మాట్లాడుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఏంటి రాత్రి ఎలా గడిపారంటే, రాత్రి అసలు మేము బ్రతుకుతామా లేదా అనేటటువంటి ఒక భయంలో మేము అందరం కూడా గడిపాము. ఇక్కడ ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో తెలియదు. కానీ మన రక్షణ వ్యవస్థ, మన భద్రతా దళాలు చాలా పర్ఫెక్ట్గా, చాలా ఖచ్చితంగా వాటిని ఎదుర్కొన్నాయి, మమ్మల్ని రక్షించాయని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఒక కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారేసరికి మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, మేము సేఫ్గా ఉన్నాము, భారత రక్షణ దళాల చేతుల్లో మేము సేఫ్గా ఉన్నామని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆటో వాళ్ళు కానీ లేదంటే క్యాబ్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రోజు డైలీ వేజెస్ పోయాయి, మాకు ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు రావడం లేదని చెప్పి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా జమ్మూ ప్రస్తుతం సేఫ్గా ఉంది. 2 సార్లు అటాక్ చేసినా కూడా మన రక్షణ వ్యవస్థ జమ్మూ ఎయిర్పోర్ట్ని కాపాడింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్ ఇళ్లను కాపాడిందని చెప్పుకోవచ్చు. మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి సెక్టర్స్ అన్నింటిలో కూడా మన భద్రతా వ్యవస్థ ఖచ్చితంగా పనిచేసి వాళ్ళందరినీ కూడా సేఫ్గా ఉంచినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఎలాంటిలకు పాల్పడినా ఒక మంచివాడు సహనం కోల్పోతే ఏ విధంగా ఉంటుందనేది రాత్రి పాకిస్తాన్ చూసింది. పదే గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, పదే దాడులు చేయడం, పదే మారణ హోమాలు సృష్టించడం అనేది అలవాటైపోయినటువంటి పాకిస్తాన్కి రాత్రి భారత్ యొక్క సత్తా ఏంటనేది రాత్రి చవి చూసింది పాకిస్తాన్. మరొకసారి భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి పక్కన పెడితే ఆ శక్తి కూడా లేకుండా పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు తయారైనట్టు చెప్పుకోవచ్చు. ఏ దేశం నుంచి కూడా సపోర్ట్ రావడం లేదు పాకిస్తాన్కి. మరో పక్కన పాకిస్తాన్ మీద బలూచిస్తాన్ లిబరల్ ఫ్రంట్ వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. బలూచిస్తాన్ ఒక పక్క నుంచి, ఇంకో పక్క నుంచి భారత్ దాడి చేస్తున్నటువంటి 30 దాడిని ఎదుర్కొంటోంది పాకిస్తాన్ ప్రస్తుతం. సో మరోసారి దాడి చేయాలంటే పాకిస్తాన్ ఆలోచించాల్సి, కానీ ప్రస్తుతం ఆర్మీ చేతుల్లో అక్కడ అంతా వ్యవస్థ నడుస్తుంది కాబట్టి వాళ్ళు పదే దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఈ రోజైనా చక్కబడుతుందా పరిస్థితి? మళ్ళీ ఈ రోజు రాత్రి కూడా నిన్న రాత్రిలాగే జరుగుతున్నది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ తగిన చర్యలు మాత్రం మన భారత ప్రభుత్వం, మన భద్రతా దళాలు తీసుకుంటూ ఉన్నాయి. ధీటుగా పాకిస్తాన్కు బదిలిస్తూ ఉన్నాయి. డిఫెన్సివ్ మోడ్ నుంచి పాకిస్తాన్ మీదకి అఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు భారత్. సో మరికొన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు యుద్ధ భూమి నుంచి ఎన్టీవీ టీం అందిస్తూనే ఉంటుంది. నేను మీకు జమ్మూ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందజేస్తూ ఉంటాను.
ఓవర్ టు యు భోగి. ఓకే, థ్యాంక్ యూ చక్రి. ఇది చక్రి జమ్మూ నుంచి అందిస్తున్న డీటెయిల్స్. మొత్తానికి జమ్మూ ఎయిర్పోర్ట్ని 2 సార్లు టార్గెట్ చేసింది పాకిస్తాన్, కానీ ఆ దాడుల్ని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ప్రస్తుతం అక్కడ పౌర జీవనం చాలా ప్రశాంతంగా ఉంది, చాలా కాన్ఫిడెన్స్ని వ్యక్తపరుస్తున్నారు. రాత్రి కొంచెం భయాందోళనలు నెలకొన్నా సరే ఉదయానికి చాలా కాన్ఫిడెంట్తో కనిపిస్తున్నారు అక్కడ ప్రజలు కూడా. సో ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ అందించడానికి ఎన్టీవీ టీం బార్డర్లో పాక్ భారత్ సరిహద్దుల్లో సిద్ధంగా ఉంది.